ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పుతిన్ను బుజ్జగించో భయపెట్టో ఎలాగైనా శాంతి ఒప్పందం కుదిర్చేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అమెరికా రాష్ట్రం అలస్కాలో పుతిన్తో ట్రంప్ భేటీ అయ్యారు. ఇక తాజాగా మరోసారి రష్యా అధ్యక్షుడితో ట్రంప్ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఐరోపాకు చెందిన హంగేరీ దేశంలో పుతిన్తో భేటీ కానున్నట్లు సమాచారం. వీరిద్దరి భేటీ వేళ అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన వారెంట్ కింద పుతిన్ అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఐసీసీకి ప్రత్యేకంగా పోలీస్ దళం అంటూ ఏదీ లేకపోవడంతో అరెస్టు వారెంట్ను అమలు చేయడానికి సభ్య దేశాలపై ఆధారపడుతుంది. దీని ప్రకారం రష్యా అధ్యక్షుడి విమానం తమ గగనతలంలోకి ప్రవేశించగానే హంగరీ, దాని పొరుగు దేశాలు సెర్బియా, రొమేనియా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వీలు ఉంటుంది. దీనికి సంబంధించి జర్మనీ నుంచి హంగరీకి రిక్వెస్ట్ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే ఐసీసీలో హంగరీ సభ్యదేశమే అయినప్పటికీ ఆ సభ్యత్వాన్ని వదులుకోవాలని ఆ దేశ ప్రధాని విక్టర్ ఓర్బాన్ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్లోనే దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. అయితే హంగేరీ ప్రధాని ఓర్బాన్ రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ రక్షణకు ఆయన హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో ఏప్రిల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పర్యటించడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆయనపై కూడా ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ అయి ఉంది. అయితే ఆ వారెంట్ను హంగరీ పట్టించుకోలేదు. ఇలాగే పుతిన్ను కూడా అరెస్ట్ చేసేందుకు హంగరీ ముందుకు రాదని స్పష్టమైంది. ఇక పుతిన్ పర్యటన ఐరోపా దేశాలకు వెనక నుయ్యి ముందు గొయ్యి లాంటి పరిస్థితిని తీసుకువచ్చింది. ఉక్రెయిన్కు మద్దతు ఇస్తోన్న ఆ దేశాలు రష్యాను ఏకాకిని చేయాలని ఆంక్షల రూపంలో ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాయి. ఆ కారణంగా రష్యా విమానాలు వాటి గగనతలంలో ఎగరడంపై, వాటి భూభాగంలో ల్యాండ్ కావడంపై నిషేధం ఉంది. ఆ దేశాల్లో హంగరీ కూడా భాగమైతే పుతిన్ పర్యటన వేళ తాము విధించిన ఆంక్షలను కొనసాగించాలనుకుంటే ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ఆటంకం ఏర్పడుతుంది. పుతిన్ అరెస్టు కోసం పట్టుపట్టకుండా ఆయన విమానం హంగరీ రాజధాని బుడాపెస్ట్ చేరుకొని సమావేశం జరిగేలా మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం 2023లో అరెస్టు వారెంట్ జారీ చేసింది.